యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దాసుడినైనా నాకు మీరు బయలుపరిచిన ఈ వర్తమానాన్ని ప్రభువా టీవీలో ప్రసారం చేయబోతూ ఉంటుండగా మీరే నా చేత మాట్లాడించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. వాక్యం వింటున్నటువంటి వారు అనేకులు మీ యందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్య ప్రవేశం చేయుటకు సహాయం చేయండి. యేసు దివ్యనామందు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే ప్రార్థనా మందిర సందేశములు, సింగరాయకొండ 9705337645. ప్రియులారా, ప్రభు నాకు బయలుపరిచినటువంటి సందేశం యొక్క టైటిల్ ఏంటి అని అంటే, నేను దినదినము చనిపోవచ్చున్నాను. 1 కొరింథీ 15:31 అంటుంది, సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. ఈ మాట పౌలు భక్తుడే స్వయంగా మనతో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? దినదినము చనిపోవచ్చున్నాను. ప్రియులారా, భౌతిక మరణము ఒక్కసారే ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని సేవకుడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటున్నాడు. అంటే ఇది భౌతిక మరణం కాదు, ఆత్మీయ మరణం. అనగా ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను వాటిని సిలువకు కొట్టి క్రీస్తును వెంబడించుట, ఇది ఆయన యొక్క అనుభవము. కనుక ప్రియులరా, మనం ఈ దినము ఈ విషయాన్ని వాక్య ఆధారముగా ఆలోచించుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. భూలోకంలో అనేకులు దుర్మార్గులై సిలువ మరణాన్ని పొందారు. అయితే వారు మరణించి తిరిగి లేచినట్టు రికార్డు లేదు. అయితే భూమి ఆకాశములు సృష్టింపబడక మునిపే క్రీస్తు ప్రభు యొక్క మరణము
ఆయన శిలువ మీద చిందించినటువంటి రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి పాపిని నీతిమంతునిగా తీర్చుటకు తండ్రి అయిన దేవుడే ఆయనకు అధికారం ఇచ్చాడు. అందుకనే ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రియులారా, ఏమిటి సిలువ అంటే లోకములో ఉన్నవి మూడే: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడింటిని జయించుటే ఆత్మీయ జయము. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలు గమనించుదాం. ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం. కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే ఆయన ఒకప్పుడు క్రీస్తు అనగా ఎవరో ఎరిగినటువంటి వాడు, క్రీస్తుకు బద్ధ శత్రువుగా జీవించినటువంటి వాడు. అలాంటి ఆయన ఆత్మీయ గాఢాంధకారములో ఉన్నప్పుడు స్వయముగా ప్రభువే మెట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోటి సూర్య ప్రభావవంతమైనటువంటి వెలుగులో పౌలు భక్తునికి దర్శనమిచ్చాడు. ఆ వెలుగును చూడలేక ఆయన గుర్రం మీద నుండి కిందపడిపోయాడు. ఆయనతో ఉన్నటువంటి వారు పడిపోయారు. కానీ ఆయన ఒక స్వరం వింటున్నాడు, అది ఆయన మాత్రమే విన్నాడు. సౌలా సౌలా, నన్నేలా హింసించుచున్నావు? ఆ మాటకు ప్రభువా నీవెవడు అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. నీవు హింసించుచున్న యేసును అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వారిని ఈయన హింసిస్తూ ఉన్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను హింసించడం అనేది స్వయాన క్రీస్తునే హింసించినట్లుగా క్రీస్తే తన స్వరము ద్వారా, దర్శనము ద్వారా ఆయనతో మాట్లాడాడు. ఆయన అప్పటికి పౌలు కాల, సౌలుగానే ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఇప్పుడైతే నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. హల్లెలూయా. నా కొరకు తన ప్రాణం వడ్డినటువంటి దేవుని కుమారుడు క్రీస్తునందు విశ్వాసం వలన ఇప్పుడు జీవించుతున్నాను.
కనుక ప్రియులారా, ఆత్మీయ అనుభవము కలిగినటువంటి వారు ఈ రీతిగా నూతన జన్మానుభవము కలిగి ఉంటారనేటువంటి సత్యాన్ని ఈ వాక్య వెలుగులో మనము గ్రహిస్తున్నాం. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5-6 వచనాలు అంటుంది, చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. బా, ఎవరు అంటే భౌతిక మరణము పొందినటువంటి ఎవడైనా సరే వారి విషయము దేవుని వాక్యం మాట్లాడుతుంది. చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. ప్రియులారా, ఎవడైనా సరే చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచనం చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును. అంటే ఈ చనిపోయినటువంటి వారు వారికి ఏమీ ఎరుగరు, వారికి ప్రేమింపరు, పగబెట్టుకునరు, అసూయపడరు. అలాంటి స్థితిలోనికి మారు మనసు పొందినాను అని చెప్పేటటువంటి ఏ వ్యక్తి అయినా ఈ విషయాలు వారి జీవితంలో ఉండాలి. ఏంటి? ఈ లోకరీతిగా ఒకరిని ఒకరు ప్రేమించట కానీ, పగబెట్టుకున్నట్టు కానీ, అసూయపట్టు కానీ, ఇలాంటి జీవితము మారు మనసు పొందినటువంటి వారిలో ఉండరాదు. ఎలాగ ఉండాలి అంటే, భౌతిక మరణము పొందినటువంటి వాడు ఏమీ ఎరగనట్టుగా ఎలాగైతే ఉంటాడో అలాగే మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఈ లోకములో ఉన్నటువంటి మూడే మూడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడింటి నుండి విడుదల పొందినటువంటి వ్యక్తిగా ఉండి హృదయములో కల్మషము లేనటువంటి ప్రేమ ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దైవ సన్నిధిలో పరిశుద్ధుడిగా ఎంచబడతాడు. అంతేకాని నేను మారు మనసు పొందాను అని నీ సహోదరుడి మీద నువ్వు ఏదైనా పగ కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ నీ హృదయంలో ఉంచుకున్నట్టయితే నీవు మారు మనసు పొందలేదని గ్రహించు. కనుక ప్రియుడా, ఇక్కడ అంటున్నాడు, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి ఈ లోకములో మనం జీవించుతున్నప్పుడు ఒకప్పుడు పరిశుద్ధత అనగా నీకు తెలియలేదు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులయ్య ఉండుడి అని చెప్పినటువంటి భూమి ఆకాశములో సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని నీవు ఎరగలేదు కనుక పరిశుద్ధత అనగా ఏమో నీకు తెలియదు. అయితే సహోదరుడా, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం అంటుంది,
ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు వందము. ఇదండి మారు మనసు పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవితం. ఇది అంటే ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు వందము. ఎవరిలాగా ఉండవలసింది అని అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి, భౌతికమైన మరణము పొందినటువంటి వ్యక్తి ఎలాగైతే అన్నింటినీ వానిని ఈ విధమైనటువంటి ప్రేమించుట, పగబెట్టుకునుట, అసూయపడుట అనేటువంటి క్రియలు భౌతిక మరణం నొందిన వానికి ఏమాత్రమును అంటవు. మరి నీవు మారు మనసు పొందినవాడు అయితే ఆ రీతిగా ఉండాలి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అంటుంది, అయితే ప్రభు అయిన యేసు క్రీస్తును సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమవును గాక. అని అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నది. అందుకని ఇక్కడ అంటున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. అందుకనే లోకముతో నాకు పని లేదు. నేను ఒకప్పుడు లోకస్తుడిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువును తెలియక ఉన్నప్పుడు, నేను ఈ లోకములోనే ఈర్ష్య, కక్ష, భేదాలు, అసూయలు వీటన్నింటిలో తగులుకొని పరిశుద్ధ జీవితముని నెరుగని వాడనుగా ఉంటిని. కానీ ఇప్పుడైతే నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అలాంటి అనుభవము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక చిన్న గీతం విందాం. సామాన్యమటండి సంపూర్ణుడవై సాగుట సామాన్యమటండి, కొట్టిన వారిని కొట్టకుండలి, తిట్టిన వారిని తిట్టకుండలి, కొట్టిన వారిని కొట్టకుండలి, తిట్టిన వారిని తిట్టకుండలి, దూషించు వారిని దీవించుచుండాలి సామాన్యమటండి, సంపూర్ణుడవై సాగుట సామాన్యమటండి. ఆశా నిగ్రహము కలిగి ఉండాలి, దూషణ మాటలు మానివేయాలి. ఆశా నిగ్రహము కలిగి ఉండాలి, దూషణ మాటలు మానివేయాలి. అబద్ధమాడుట అసలే కూడదు సామాన్యమటండి, సంపూర్ణుడవై సాగుట సామాన్యమటండి. ఊర్వశి అయినా ఊసెత్తకుండాలి, రంభ అయినా కానీ రంకు చేయకుండాలి. ఊర్వశి అయినా ఊసెత్తకుండాలి, రంభ అయినా కానీ రంకు చేయకుండాలి సామాన్యమటండి, సంపూర్ణుడవై సాగుట సామాన్యమటండి.
అకళంక ప్రేమ అలవర్చుకోవాలి, పరిశుద్ధ జీవితం ప్రభుకిచ్చుకోవాలి. అకళంక ప్రేమ అలవర్చుకోవాలి, పరిశుద్ధ జీవితం ప్రభుకిచ్చుకోవాలి. పరిశుద్ధుడేసును ప్రకటించుచుండాలి. సామాన్యమటండి సంపూర్ణుడవై సాగుట సామాన్యమటండి. నిత్య జీవాధిపతితోడ యుగ యుగములుండుటకై దినదినము చచ్చి జీవించు వ్యక్తివై మసలుకోవాలి. నిత్య జీవాధిపతితోడ యుగ యుగములుండుటకై దినదినము చచ్చి జీవించు వ్యక్తివై మసలుకోవాలి. సామాన్యమటండి సంపూర్ణుడవై సాగుట సామాన్యమటండి. అందాల భరణయవు ఆడది నిన్ను తనతో ఉండని తన కౌగిట బంధించిన. అందాల భరణయవు ఆడది నిన్ను తనతో ఉండని తన కౌగిట బంధించిన. రెండవ యోసేపువై తప్పించుకోవాలి, రెండవ యోసేపువై తప్పించుకోవాలి. సామాన్యమటండి సంపూర్ణుడవై సాగుట సామాన్యమటండి. రాజ్యాధికారముందని రక్తపాతము చేయబోకు, రాజ్యాధికారముందని రక్తపాతం చేయబోకు. రక్త స్వరమే నిన్ను అంతమొందించు, రక్త స్వరమే నిన్ను అంతమొందింపగలదు. సర్వలోక న్యాయాధిపతి దేవుడొక్కడున్నాడు, సర్వలోక న్యాయాధిపతి దేవుడొక్కడున్నాడు. తప్పించుకొనలేవు ఆయన న్యాయపీఠం ఎదుట, తప్పించుకొనలేవు ఆయన న్యాయపీఠం ఎదుట. సామాన్యమటండి సంపూర్ణుడవై సాగుట సామాన్యమటండి. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం ధ్యానించుకుందాం. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనినట్లు మారు మనసు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. దేవునికి స్తోత్రం. మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ మీ మనస్సు మారి అని నొక్కి చెప్తున్నాడు ఇక్కడ దేవుని సేవకుడు. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రసంగాంశంలో మారు మనసు పొందినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలాగుండాలి అనే దాని విషయంలో ఈ లోక మర్యాదను అనుసరింపక, అందుకని దేవుని సేవకుడు అంటున్నాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. భౌతిక మరణమైతే ఒకసారే, కానీ దినదినము శరీర క్రియలతో పోరాడుచు పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి విషయంలో ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి అనుభవంలోనికి రావాల్సినటువంటి వారై ఉన్నారు. కనుక దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు
నేను దినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదను. హల్లెలూయా. పాపం విషయమై దినము చనిపోయేటటువంటి అనుభవము క్రైస్తవుడునని చెప్పుకునేటటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ఏ వయసుకు చెందినవాడైనా తన పాపం విషయమై పశ్చాత్తాపపడి భయంకరమైనటువంటి అసహ్య జీవితము ప్రభు నామం పేరిట సులువుకు కొట్టి తిరిగి దాని వైపు చూడకుండా ఉండేటటువంటి జీవితము. ప్రియులారా, ఇలాంటి జీవితము నీవు కలిగి ఉన్నట్లయితే నిత్యరాజ్య వారసత్వము నీదే. యుగ యుగములు మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సర్వమానవాళి కొరకు తన రక్తమును శిలువ మీద చిందించినటువంటి, మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి నా హృదయములను పరిశుద్ధపరిచి ఆయనతో కూడా పరిశుద్ధ పట్టణములో యుగ యుగములు జీవించుటకు మహాకృప చూపినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజ్యములో యుగ యుగాలు భూమి ఆకాశములు గతించినటువంటి నిత్య జీవము యొక్క అనుభవము సంపాదించుకొనవలసినదిగా దేవుని సేవకునిగా ఈ వర్తమానం వినుచున్న ప్రతి ఒక్కరిని నేను క్రీస్తు నామమున శిలువ వద్దకు ఆహ్వానిస్తున్నాను. అలాంటి భాగ్యము ప్రతి వ్యక్తి తన జీవితమును ఒక్కసారి చూచుకొని తాను ఈ లోకములో ఉన్న పరలోకములో ఉన్న తన యొక్క జీవితము ఆదర్శవంతముగా, హల్లెలూయా, క్రీస్తు ప్రభు మరణించి ఇప్పటికీ 2025 సంవత్సరాలు జరుగుతున్నది. 2025 సంవత్సరముల నాడు శిలువ మీద మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితము సర్వమానవాళికి ఆదర్శముగా ఉన్నది. అలాంటి ఆదర్శమైన జీవితము క్రైస్తవుడా, సహోదరి, నీవు పొందాలని ఆశించినట్లయితే నేడే ప్రభువు దగ్గరకు రా. దేవుడు నిన్ను దీవించునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును ప్రభు తిరిగి వచ్చి పర్యంతము తోడే ఉండునుగాక. ఆమేన్.